హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను రాగి పిండితో స్వీట్ రాగి జావా చేసి చూపించబోతున్నాను. రాగుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా ప్రతిరోజు ఈ రాగి జావను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి చూసేద్దామా రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పావు కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంట్లోనే రాగుల్ని మొలకలు చేసుకుని ఎండబెట్టి పట్టించిన రాగి పిండి అయితే హెల్త్కి ఇంకా మంచిది. అది లేదు అంటే మీరు బయట కొన్న రాగి పిండి అయినా కూడా వాడచ్చు. ఇలా లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ రాగి జావా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రాగి జావని సరిగా కలపకపోతే అడుగంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా మిక్స్ చేసుకుంటూ రాగి జావా ఇలా దగ్గరకు పడే చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇందులో పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారైతే మరొక టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనకి రాగి జావా తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను కిందికి దించేయాలి. రాగి జావా కిందికి దించిన తర్వాత ఒక 2 మినిట్స్ కొద్దిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ 2 మినిట్స్ వెయిట్ చేయాలి. 2 మినిట్స్కి ఈ రాగి జావా కొద్దిగా చల్లగా అవుతుంది. అప్పుడు కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలను 1 కప్పు వరకు యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి రాగి జావా తయారైపోతుంది. ఈ రాగి జావా వల్ల మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా రాగి అంబలి కానీ రాగి జావా కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మ ప్రతిరోజు ఈ రాగి జావా చేసిస్తూ ఉండేది. నేను చాలా ఇష్టంగా తాగుతుండేదాన్ని. పిల్లలందరికీ కూడా ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్ని అలవాటు చేయడం చాలా మంచిది. పైన ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేశారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. చూసారు కదండి, టేస్టీ హెల్తీ రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ హెల్దీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.